విక్రమార్కుడు మూవీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్. ఈ కథని పవన్ కళ్యాణ్ కోసం తయారు చేశామని ఓ సందర్భంలో డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రవితేజకు ఆ అవకాశం దక్కింది. అందాల తార అనుష్కకు, అజయ్ కి మంచి కెరీర్ ని అందించింది ఈ చిత్రం. తెలుగులో బ్లాక్ బస్టర్ కావడంతో విక్రమార్కుడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్ర కథా రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ చిత్రానికి కూడా తగిన మార్పు చేర్పులతో కథని అందించారు. ఈ చిత్రం సంజయ్ లీలా బన్సాలి నిర్మాతగా, అక్షయ్ కుమార్ హీరోగా రౌడీ రాథోడ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది రౌడీ రాథోడ్. ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనతో స్టోరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ని సంప్రదించారు నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. రాజమౌళి త్రిబుల్ చిత్రం తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందించనున్న చిత్రానికి కథని సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు విజయేంద్ర ప్రసాద్. సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో నిర్మించిన బజరంగి భాయిజాన్ కి హిందీలో స్ట్రెయిట్ గా స్టోరీని అందించారు విజయేంద్ర ప్రసాద్. బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రానికి కూడా సీక్వెల్ కథని రాసే పనిలో బిజీగా ఉన్నప్పటికీ రౌడీ రాథోడ్ హిందీ మూవీకి కూడా సీక్వెల్ కథని అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. ఒక పక్కన పాన్ ఇండియా మూవీస్ కి రసవత్తరమైన కథలను అందిస్తూ, మరోవైపు హిందీలో స్ట్రైట్ మూవీస్ కి కూడా కథలను రాస్తున్న విజయేంద్ర ప్రసాద్ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు సినీ ప్రియులు.